రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నెక్స్ట్ వచ్చేసరికి నరసరావుపేట ఈ పల్నాడు జిల్లాకి ఇదే జిల్లా అనుకోండి. నరసరావుపేట జిల్లా, పల్నాడులో నరసరావుపేట జిల్లా. ఈ నరసరావుపేటలో ప్రస్తుతంగా వైసీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతంగా. ఇప్పుడు మరలా వైసీపీ నుంచి ఈయనకే సీటు రావడం అయితే జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అరవింద్ బాబు గారు, అరవింద్ బాబు ఇక్కడ ఏంటంటే ఒక ఆసక్తికరంగా ఒక విషయం అయితే ఉంది. ఆ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ డాక్టర్లే. అరవింద్ బాబు గారు డాక్టరే, గోపిరెడ్డి శ్రీనివాసరావు గారి డాక్టరే. ఈ పల్నాడు జిల్లాలోకి వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా అరవింద్ బాబు గారి సీట్ వచ్చింది. వైసీపీలో భాగంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది రెండోసారి గెలిచారు. మరలా ఇప్పుడు మూడోసారి సీటు సంపాదించడం అయితే జరిగింది నరసరావుపేట నుంచి. ఈ నరసరావుపేటలో ఈసారి మరలా వైసీపీ గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అది కష్టం, ఎందుకంటే ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా అరవింద్ బాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా అయితే కంటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఓసీ కులస్తులే, అంటే శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసరికి రెడ్డి కులస్తుడు, అరవింద్ బాబు గారు వచ్చేసరికి క్షత్రియ కులస్తులు, రాజులు అంటారంటే. సో వీళ్ళిద్దరూ కూడా ఓసీ అభ్యర్థులే. నరసరావుపేట నుంచి ఇద్దరు ఓసీ అభ్యర్థులు పోటీ బరిలోకి అయితే దిగారు. ఆ ఇద్దరు ఓసీ అభ్యర్థులు కూడా డాక్టర్లు అవ్వడం గమనార్హం. సో గోపిరెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఆరోపణల విషయానికి వచ్చేసరికి గోపిరెడ్డి గారు ఉన్న ఆరోపణలు ఏంటంటే నరసరావుపేటలో ఉన్న చెరువుల్లో ఉన్న దగ్గరలో ఉన్న భూములను ఆక్రమించడం, కోటప్పకొండ దగ్గర ఉన్న కొన్ని చిన్న చిన్న భూములను ఆక్రమించడం, ఆ ఆక్రమణలో భాగంగా దాదాపు 45 కోట్ల మేర కబ్జాలకు పాల్పడ్డాడని అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరిగింది. అదే కాకుండా ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు, గొడవలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తారంట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మీద ఉన్న ఆరోపణలు అయితే ఇవి. అరవింద్ బాబు గారు వచ్చేసరికి ఈయన చాలా సౌమ్యుడు అని మా సర్వేలో తేలింది. ఎటువంటి ఆరోపణలు లేవు. ఈయన కూడా లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. మరలా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా అయినా సరే ఈయన గెలిచే అవకాశాలు అనేవి ఉన్నాయని మేము అనుకుంటున్నాము. ఈయన ఇద్దరు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులే. ఈ నరసరావుపేటలో వచ్చేసరికి 2,47,000 ఓట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఓట్లు కలిపి 2,47,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఈ 2,47,000 ఓట్లలో కూడా పురుషులు వచ్చేసి 1,33,000 ఓట్లు అయితే ఉన్నాయి. స్త్రీలు వచ్చేసి 1,15,000 ఓట్లు అయితే ఉన్నాయి. పురుషులు వచ్చేసి 1,33,000, స్త్రీలు వచ్చేసి 1,15,000 ఓట్లు అయితే నరసరావుపేటలో అయితే ఉన్నాయి. ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను గెలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని మా సర్వే అయితే తెలియదు. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద వ్యతిరేకత కానీ, వెనకప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చిలకలూరుపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రజనీ గారు కొంచెం అప్పుడు ఆర్థికంగా ఆయనకి సపోర్ట్ చేశారు. ఆ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన హాస్పిటల్ని తాకట్టు పెట్టి ఎమ్మెల్యేకి నిలబెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈసారి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు బాగా డబ్బు సంపాదించారని ఒక ఆరోపణలు అయితే ఆయన బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో అందుకని అరవింద్ బాబు గారికి గెలిచే అవకాశాలు అయితే నరసరావుపేట నుంచి మెండుగా ఉన్నాయని మా సర్వేలు అయితే తేలియడం జరిగింది.